కానీ పూరి గారు అట్లాగా అంటే ఆయన ఆ డైవర్షన్, ఈ సినిమాలు, హైప్ లో ఫిల్మ్స్ ఇవన్నీ చూస్తే మీకు ఫ్రెండ్ గా మీకు ఏమనిపిస్తుంది సార్? సార్ అంటే అతన్ని చాలా దగ్గర నుంచి అంటే నాకు బాగాలేదు అని చెప్పగలిగే అంత ధైర్యం ఉన్న వ్యక్తి నేను అక్కడ. అంటే నేను ఒక్కడే అంత చనువు ఉండగలిగేది. అడిగాడు ఎరా ఏంటంటే లేదు ఇది కరెక్ట్గా లేదు నువ్వు ఇంకోలా అనుకోద్దు అని అంత చెప్పగలిగే చనువు ఉంది నాకు అతని దగ్గర. హార్డ్ వర్క్ సార్. మనిషి ఏంటంటే ఇది హార్డ్ వర్క్ మనిషిని మనిషిగా చూస్తాడు సార్. నాకు అదొక్కటి ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నీట్గా ఉండాలి, షూ కొనుక్కోవాలి, వీలైతే కార్లు కొనుక్కోవాలి, అంత గొప్పగా ఆలోచిస్తాడు. నాకు తెలిసి చాలాసార్లు కృష్ణానగర్లో చాలామంది అసిస్టెంట్ డైరెక్టర్లు పాపం చాలా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఆఫీస్కి వచ్చి ఇట్లా కష్టాల్లో ఉన్నాం అంటే తక్కువ 25,000 50,000 చెక్ రాసి ఇచ్చాడు. నా కళ్ళ ముందు ఎన్నోసార్లు ఇచ్చాడు. నాకు తెలిసి ఆ బాధలు ఎలా ఉంటాయి అనేవాడు. ఇదే ఒక్కటే మాట సింపుల్గా. అతను అంటే ఇంకా ఆ మంచితనానికి హద్దులు ఉండేవి కదండి. బేసిక్గా పాజిటివ్, ఎవరిని కమెంట్ చేసేవాడు కాదు. డైరెక్టర్ కానీ పెద్ద సినిమాలు ఎత్తేసుకుని ఏదో అయిపోయిందండి మొత్తానికి. అది అదే గ్రాఫ్ ఏంటనేది అర్థం కావట్లేదు బేసిక్గా కదా. గ్రాఫ్ పడుతుంది లేస్తుంది, ఫస్ట్ నుంచి కూడా ఉండేది. పడతాడు లేస్తాడు, పడతాడు లేస్తాడు అనేది ఫస్ట్ నుంచి ఉంది. కానీ ఇప్పుడు లాస్ట్ ఇప్పుడు ఏమో సార్, ఇప్పుడు నాకు తెలిసి విజయ్ సేతుపతి గారి సినిమా ఎందుకో నాకు గట్టిగా కొడతాడు ఈ సినిమాతో అని ఖచ్చితంగా నాకు ఎందుకో నమ్మకం అయితే కలుగుతుంది. ఎందుకన్నా ఏదో మ్యాజిక్ చేస్తాడు. నేను ఎప్పుడుకంటే ఖచ్చితంగా ఫోకస్ పెట్టి కూర్చుంటే సార్ ఒక నెల రోజులు అద్భుతంగా కట్ చేస్తాడు. లైగర్ బేసిక్ అది ఎక్కడో చిన్న అది తేడా జరిగింది. హైప్ అంత క్రియేట్ అయిపోయి ఆయన విజయ్ దేవరకొండ కూడా చాలా అవుట్ ఆఫ్ ది బాక్స్ మాట్లాడి ఫంక్షన్స్ లోని వాటిలోని ఇవన్నీ ఎక్కడ కౌంటర్ ప్రోడక్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు ఇది సైలెంట్ గా అవుతున్నది కదా విజయ్ సేతుపతి. 100% కొడుతుంది. హైప్ లేదు కదా, హైప్ లేదు. పూరి టేకింగ్, పూరి మేకింగ్ నచ్చేవాళ్ళు ఎంతో మంది ఏదో ఇప్పటికే సార్ చాలా మంది చూస్తారు కదా సార్. అతను బ్యాక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునండి, ఇంటా బయట కూడా. అవును. బట్ మరి పూరి సింగర్ గాను మ్యూజిక్ డైరెక్టర్ గాను కూడా మిమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి కదా. మీరు యాక్టర్ గా ఎక్కడ ఎలా టర్న్ అయ్యారండి? ఈ పలాసా సార్ కదా. మామూలుగా బాచీలో జగపతి బాబు గారు వెనకాల ఒక 5 ఆఫీసర్లు ఉంటారు తుపాకులు పట్టుకు, అందులో నేను ఒకటి నాకు గుర్తుంది. అది ఆ తర్వాత కూడా ఇట్లు శ్రావణ సుబ్రహ్మణ్యంలో కూడా ఏదో ఒక సీన్ చేయించాడు. కానీ నేను పెద్దగా ఆనెస్ట్ గానే యాక్టర్ గా వెళ్ళాలని ఒక ఆలోచన అయితే లేదు. బేసిక్గా ఇదే ఉంది, మా మైండ్ కంప్లీట్ గా ఇటే ఉందండి. యాంకరింగ్ కూడా మానేశాను సార్. ఎందుకంటే ఎవరు సలహా ఇచ్చారు, నువ్వు ఇలా యాంకర్గా టీవీలో చేస్తున్నంత కాలం సినిమాలో ఎవడు నీకు ఎవడు టెలివిజన్ పర్సనాలిటీ కింద చూస్తారు. అప్పుడు మరీ ఎక్కువ కదా సార్ టీవీ అనేది. టీవీ వాళ్ళు అనేవారు అంతే, టీవీ వాళ్ళు సినిమా వాళ్ళు అంతే. దూరదర్శన్ వాళ్ళు టీవీ వాళ్ళు అసలు కన్సిడర్ చేసేవారు కాదు సినిమా ఇండస్ట్రీలో. అనకూడదు కానీ పాపం ఎంత మంచి మంచి ఆర్టిస్టులు అవునండి టెలివిజన్ లో చేయడం వల్ల ఫేడ్ అవుట్ అయిపోయి చాలా మంది సినిమాలో. ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు, బ్రహ్మానందం గారు వాళ్ళిద్దరే దూరదర్శన్ లో చేసి సక్సెస్ అయిన వాళ్ళు. చాలా మంది మంచి యాక్టర్స్ ఎంతమంది ఉన్నారు సార్ టెలివిజన్ లో. కానీ అప్పుడు చెప్తే నేను యాంకరింగ్ వదిలేశాను సార్ కంప్లీట్ గా. జెమినీలో మంచి ప్రశాంతంగా ఉంది జీవితం, మంచి ఒక హైప్ ఉంది, మంచి మంచి ఇమేజ్ ఉంది, అంతా అన్ని వదులుకొని ఒక 2-3 years కొంచెం స్ట్రగుల్ అయ్యాను మళ్ళీ. బట్ ఓకే ఫైన్, ఇందులో అటు ఇటు తెలుసుకుందాం అని చెప్పి వచ్చాను. దెన్ ఫైన్. స్ట్రగుల్ బ్యాలెన్స్ చేయడం కష్టం కదండి? చాలా సార్, ఎందుకంటే చిన్న మెగాస్టార్ ఇమేజ్ అక్కడ చాలా 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 కష్టంగా ఉంటుంది సార్. అంటే ఫస్ట్ నుంచి ఒకటి సార్, మాకు ఒకటి నేర్చుకున్నాం. సక్సెస్ పూరి దగ్గరే అది 100%. ఎందుకంటే సినిమా హిట్ రోజు ఎలా ఉండేడో ఫ్లాప్ రోజు కూడా అలాగే ఉండేవాడు మనిషి. నాకు ఆ లక్షణం చాలా ఇష్టం నాకు బేసిక్. అతనిలో మార్నింగ్ నేను ఇప్పుడు దేవుడు చేసిన సినిమా మనుషులు రిలీజ్ అయింది, సినిమా పోయింది, వాళ్ళు నార్మల్గా ఉన్నారు, నేనేమో బేబారు ఏడుస్తున్నాను సినిమా పోయింది అని. నేను టీవీ ఇంటర్వ్యూలకి వాటికి తిరుగుతా ఉన్నాను ఒక్కనే. సాయంత్రం ఏం తిరుగుతారా ఆపేరా అన్నాడు. నువ్వు ఎంత తిరిగినది ఏం అవసరం అక్కడ ఆఫీస్ ఎందుకులే అనవసరంగా అన్నాడు. అదేంటది వెళ్ళు ఎవరో ప్రమోట్ చేసి చెప్పాలి కదా, నువ్వు చెప్తూ వదరా సినిమాలు ఇస్తాంలో వాళ్ళే దాన్ని అయిపోయింది వదిలేసేదాన్ని వదిలేసి అంత ఈజీగా తీసుకునేవారు సార్ వాళ్ళు. అది కొంచెం చేసుకోవడం అలవాటైంది, బ్యాలెన్స్ చేయడం సక్సెస్ని ఫెయిల్యూర్ని. కానీ మామూలు ప్రయత్న దశలో అది వేరే,
ఇక్కడ పడుకుంటాము, అక్కడ ఏదో రూపాయి ఓ మంచి చెక్ వస్తే బిర్యానీ తింటారు, అవును సార్. ఇంకా కొంచెం పెద్ద చెక్ వస్తే ఓ బీర్ తాగుతారు, ఇదంతా ఓకే సార్. బట్ ఒక రేంజ్కి వెళ్ళిన తర్వాత అది వదిలేసి మళ్ళీ ఇంకొక ట్రాక్లోకి వెళ్ళడానికి అప్పుడు మ్యారేజ్ అయిపోయిందా? అయిపోయిందండి, మ్యారేజ్ అయిపోయిందండి, 2 పిల్లలు. అమ్మా లక్కీగా ఇవన్నీ వదిలే డబ్బింగ్ వదిలేసారు నేను. అదొకటి నన్ను కాపాడుతా వచ్చింది అలాగా, మేకడ కింద పెరుగులాగా అలా పట్టుకుంది నన్ను అలాగా డబ్బింగ్ అనేది. ఇది ఒక లాస్ట్ ఒక 5 years 6 years బ్యాక్ నుంచి నేను డబ్బింగ్ చేయట్లేదు తప్పితే అప్పటికి నేను ఇంకా అప్పుడు డబ్బింగ్ ఇంకా ఇందులో కొంచెం ఇది కొంచెం కొంచెం క్లాష్ అవుతుంది సార్. ఎందుకంటే ఒక మూవీ డబ్బింగ్కి వెళ్తే అప్పుడు 3-4 days పట్టేసి దగ్గర ఒక హీరో డబ్బింగ్ చెప్పాలంటే కంటిన్యూగా చేయరు కదా, ఒక గంట చేస్తారు, వాయిస్ బాగాలేదు రేపు చేద్దాం ఉంటారు. ఇది కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా తగ్గించేసాను మెల్లిగా, అంతే. అంతకుమించి ఏం లేదు, వేరే ఉద్దేశం కాదు కదండి. కానీ నేను ఆల్మోస్ట్ డబ్బింగ్లో అంటే నా టైంలో నేను దాదాపు 1.5 lakh వరకు తీసుకున్నాను సార్ ఒక హీరోకి డబ్బింగ్ చెప్తే. గ్రేట్. ఆ టైంలో మొన్న అంటే టైం అంటే ఒక 10 years బ్యాక్ అండి. 1.5 lakh తీసుకున్నా సార్, తీసుకున్నా. అది చాలా రోజులు కాపాడేసేది ఆ డబ్బు. అదే కదా, ఈఎంఐలు ఎన్ని ఉంటాయి కదా సార్, ఇల్లు తీసుకున్నా, అవన్నీ దాని మీద వెళ్ళిపోయేది నాకు. అందువల్ల ఇక్కడ ప్రశాంతంగా నేను ట్రై చేసుకోగలిగాను అనమాట అండి. అదేలేండి, వెయిట్ చేయడానికి. ఓకే, ఇది కాకపోతే ఇంకోటి, ఇది కాకపోతే ఇంకోటి అనేది. ఇప్పటికీ అలాగే ఉంటుంది సార్, నాకు అర్థం కాదు. మనోళ్ళు ఒక సినిమా గురించి మ్యూజిక్కో లేదా యాక్టింగో అప్రోచ్ అయితే ఈ రోజుకి ఇంకా సినిమా కష్టాలతోనే వస్తారు వాళ్ళు. ఇది కొంచెం బడ్జెట్ భయ్యా, కొంచెం మీరు కొంచెం ఈ జీవితాలతో ఇది పెద్ద మంది చేసుకోవడం, హెల్ప్ చేయడం, ఇదే సరిపోతుందిరా. పెద్ద మంది చేసుకోవడం, చిన్న పరిస్థితి తీసుకోవడం, మళ్ళా చివరిలో ఎంతో కొంత మళ్ళా జంప్ చెల్లారేది తెలియదు అసలు. అమ్మో సార్, ఇంకా నేను మ్యూజిక్ డైరెక్టర్గా ఏదో రకంగా వసూలు చేస్తాను నేను. ఏది ఆ పెండింగ్స్ ఏదో లాస్ట్ డాట్ ఇది మన డిస్క్ హార్డ్ డిస్క్ వీళ్ళు మ్యూజిషియన్స్ ఇవ్వట్లేదు, డబ్బులు ఇస్తే ఇస్తారు అని చెప్పి ఏదో రకంగా లాగుతాం. యాక్టింగ్ ఇతర వల్ల కావట్లేదు సార్, చివరిలో దగ్గరిపోద్ది గ్యారంటీగా. అంటే మనం ముందు ఫిక్స్ అవ్వాలి, ఓకే ఈ అమౌంట్ రాదు చెప్పరు. చాలా మంది కంప్లీట్ అయితే చెప్పకపోతే వేరేతో చెప్పిస్తారు సార్. ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కే ఇంకోళ్ళ చేతి డబ్బింగ్ చెప్పిస్తారు అంతే. అది 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 జరిగాయా మీకు? నాకు జరగలేదండి. అంటే నేను ఇంకా వదిలేయడం మొదలు నేర్చుకున్నాను ఇంకంతే. సరే ఇంకంతేలే, ఇంకా చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అన్నట్టుగా ఇంకా వదిలేయడం. చాలా చాలా మిస్ అవుతుంది. మీరు వినేవాళ్ళు కృష్ణ గారు ఎన్ని ఆయన కోట్లు ఆయన జరిగిందండి. ఒక్క శోభన్ బాబు గారికి జరగలేదు అలా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.